నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశంలో 5 ఏళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ప్రతి ఎన్నికకు అధికార పార్టీ ఓ ప్రచారాంశంతో బరిలోకి దిగుతుంది. కానీ బీజేపీ మాత్రం మోడీని మించిన ప్రచారాంశం లేదని ఫిక్స్ అయింది. మోడీ బ్రాండ్ తోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. గుజరాత్ సీఎం అయిన దగ్గర నుంచి ఓ ప్రణాళిక ప్రకారం బ్రాండ్ బిల్డ్ చేసుకుంటూ వచ్చిన మోడీ ప్రధాని అయ్యాక తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. అసలు మోడీ బ్రాండ్ సీక్రెట్ ఏంటి? రాజకీయాల్లో బ్రాండ్ ను ఎలా ఓటుగా మార్చుకుంటారు? మోడీ బ్రాండ్ ఎందుకు వన్నె తగ్గడం లేదు? మోడీ బ్రాండ్ బీజేపీకి తిరుగులేని ఆయుధంగా మారింది. పార్లమెంట్ ఎన్నికలకు మోడీ బ్రాండ్ కు మించిందేది లేదని ఆ పార్టీ ఫిక్స్ అయిపోయింది. మోడీ బ్రాండ్ కు దశాబ్దాలుగా వన్నె తగ్గడం లేదు. ఎందుకంటే ప్రతి 5 ఏళ్లకు మోడీ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. ఇప్పుడు అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ తర్వాత మోడీ బ్రాండ్ మరింత బలపడిందనే వాదన ఉంది. మోడీ బీజేపీకి అతిపెద్ద ఆకర్షణగా మారారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఎక్కడా బ్రాండ్ విలువ తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారు. మోడీ బ్రాండ్ మేనేజ్మెంట్ లోనే సక్సెస్ సీక్రెట్ ఉందంటున్నారు విశ్లేషకులు. గుజరాత్ సీఎం అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి 5 ఏళ్లకు మోడీ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. గుజరాత్ సీఎం అయ్యే నాటికి మోడీకి అసలు ఇమేజే లేదు. ఆయన కేవలం పార్టీలో సాధారణ నేత మాత్రమే. కానీ 2002లో హిందూ హృదయ్ సామ్రాట్ అయ్యారు. చాలా పెద్ద హిందుత్వవాదిగా అవతరించారు. మళ్లీ 2007 వచ్చేసరికి మోడీ గుజరాత్ ను అభివృద్ధి చేసిన సమర్థ పాలకుడిగా బ్రాండ్ సృష్టించారు. ఈ బ్రాండే మరింత పెరిగి గుజరాత్ మోడల్ గా దేశమంతా ప్రచారమైంది. ఈ గుజరాత్ మోడల్ ప్రభావం ఎంతగా ఉందంటే అభివృద్ధికి గుజరాత్ ను పర్యాయపదంగా మార్చిన మోడీ ప్రధాని అయితే దేశం కూడా ఖచ్చితంగా మారుతుందని మెజారిటీ ప్రజలు నమ్మారు. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. అదే మోడీ 2019 ఎన్నికల నాటికి దేశాన్ని గర్వపడేలా చేసిన నేతగా రూపాంతరం చెందారు. ఇప్పుడు 2024 ఎన్నికల సమయంలో రాముడిని అయోధ్యకు తెచ్చిన నేతగా బ్రాండ్ సృష్టించుకున్నారు. ఇలా ప్రతి దశలోనూ విపక్షం పోటీ ఇవ్వలేని స్థాయిలో బ్రాండ్ బిల్డింగ్ చేసుకుంటూ విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు మోడీ. సాధారణంగా జరిగే కార్యక్రమాల్ని కూడా భారీ ప్రచార ఈవెంట్లుగా మార్చే సత్తా మోడీకుంది. అసలు రాజకీయాలకు సంబంధం లేని మార్కెటింగ్ సూత్రాల్ని కూడా మోడీ ప్రభావశీలంగా ఉపయోగిస్తున్నారు. విపక్షాలే కాకుండా సొంత పార్టీ నుంచి విమర్శలొచ్చినా ఎక్కడా బ్రాండ్ వాల్యూ తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారు. రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా మోడీ సరికొత్త బ్రాండ్ ఇమేజ్ ను సృష్టించుకుంటూ వచ్చారు. హిందూ హృదయ్ సామ్రాట్ అనేది గుజరాత్ వరకు సరిపోయింది. దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టగానే దేశాన్ని మార్చగల నేతగా అవతరించారు. క్రమంగా వికాస్ పురుషుగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఈ దృక్పథం కార్పొరేటర్లను కూడా మెప్పించింది. సుస్థిర సమగ్ర అభివృద్ధి, పెట్టుబడులకు రెడ్ కార్పెట్, అవినీతికి చెక్ లాంటివి అందరికీ నచ్చాయి. మోడీ ప్రసంగాల శైలి కూడా హిందూ అనుకూల మత ఘర్షణల కోసం నుంచి ఆర్థికాభివృద్ధి దిశగా మారింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి వృద్ధి రేటులో గుజరాత్ దూసుకుపోవడంతో దేశవ్యాప్తంగా గుజరాత్ మోడల్ పాపులర్ అయింది. పేరుకి గుజరాత్ మోడల్ అయినా పరోక్షంగా మోడీ బ్రాండ్ ప్రభావం పెరిగేలా చేసింది ప్రచారం. ఈ దెబ్బతో దేశంలో అన్ని సమస్యలకి గుజరాత్ మోడల్ ఒక్కటే సరైన మందని మెజార్టీ ప్రజలు అనుకునేలా బ్రాండ్ బిల్డింగ్ జరిగింది. ఈ బ్రాండే 2014లో మోడీని తిరుగులేని మెజార్టీతో ప్రధానిని చేసింది. కార్పొరేట్ కంపెనీలు ఆచరించే మార్కెటింగ్ సూత్రాలను మోడీ రాజకీయాల్లో మరింత ప్రభావశీలంగా ఉపయోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల కోసం తక్కువ రేటు ఉండే శాచెట్స్ ను మార్కెటింగ్ చేసే కంపెనీలు నగరాలకొచ్చేసరికి అవే ఉత్పత్తుల్ని బాటిళ్లలో మార్కెట్ చేస్తాయి. మోడీ కూడా సమయం, సందర్భం, అవసరాన్ని బట్టి ప్రసంగ శైలిని మారుస్తారు. తనకున్న బ్రాండ్లలో ఏది అవసరమో దాన్ని బయటికి తీస్తారు. బ్రాండ్ బిల్డింగ్ ను మోడీ బాగా అర్థం చేసుకున్నారు. రాజకీయాల్లోకి మార్కెటింగ్ మంత్ర మోడీతోనే ప్రవేశించింది. నిజానికి మోడీ అభివృద్ధి మంత్రంతోనే బీజేపీ గెలుస్తోంది. కానీ పైకి హిందుత్వాన్ని ప్రొజెక్ట్ చేస్తోందనేది ఆ పార్టీ వ్యూహాలను లోతుగా అర్థం చేసుకుంటే కనిపించే సత్యం. బీజేపీ అనగానే హిందుత్వ పార్టీ అనే ఉద్దేశంతో ప్రత్యర్థులు ఆటోమేటిక్గా మతపరమైన అంశాలను ఎక్కువగా ప్రచారాంశాలుగా మారుస్తారు. బీజేపీ మాత్రం చాప కింద నీరులా అభివృద్ధి అజెండాను ప్రజల ముందు పెడుతోంది. బీజేపీ మతపరమైన అంశాలు మాట్లాడకపోయినా కేవలం ఒక్క నినాదంతో అవి ప్రజల్లోకి బలంగా వెళ్లిపోతున్నాయి. ఈ వ్యూహానికి బ్రాండ్ మోడీ ఉత్ప్రేరకంగా పనిచేస్తోంది. చాలా ఎన్నికల్లో బీజేపీ వ్యూహం అర్థం చేసుకోలేకే విపక్షాలు బోల్తా కొడుతున్నాయనే వాదన కూడా ఉంది. బ్రాండ్ మోడీ అయితే ప్రతిపక్షాలకు బ్రహ్మ పదార్థంలా మిగిలిపోయింది. దేశంలో 70% మంది జనం మోడీతో నేరుగా కనెక్ట్ అవుతున్నారు. భిన్నాభిప్రాయాలున్నా, భిన్నమైన రాజకీయ పార్టీల సానుభూతిపరులుగా ఉన్నా ఏ సందర్భంలో అయినా మోడీతో కనెక్ట్ అవుతున్నారు. మార్కెటింగ్లో కీలకంగా భావించే పబ్లిక్ రిలేషన్ అనే పాయింట్ను మోడీ ప్రభావశీలంగా ఉపయోగిస్తున్నారు. సక్సెస్ కూడా అవుతున్నారు. మెజార్టీ ప్రజలతో మోడీ నేరుగా సంబంధం పెట్టుకున్నారు. మోడీ మన మనిషి అని చాలా మంది అనుకునేలా చేసుకుంటున్నారు.
జనంతో మోడీకున్న ఈ కనెక్షన్, సిద్ధాంతాలు, భావజాలాలు పార్టీలకు అతీతంగా పనిచేస్తోందని ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయి. ఈ బలమైన బంధమే మోడీని విజేతగా నిలబెడుతోంది. దేన్నైనా కేవలం ప్రచారంతో చర్చనీయాంశం చేసే సత్తా మోడీ బ్రాండ్కుంది. అందుకే టూల్ కిట్ లాంటి సాధారణ పదాన్ని కూడా దేశద్రోహానికి నిర్వచనంగా మార్చగలిగారాయన. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన నేత మోడీ. ఆకట్టుకునే ప్రసంగాలే కాదు, వ్యూహాత్మక మౌనం కూడా బ్రాండ్ బిల్డింగ్కు కీలకమని ఆయన నమ్ముతారు. మణిపూర్ హింస, లిఖింపూర్ కేరీ గొడవ, మహిళా రైజ్లర్లకు లైంగిక వేధింపులు లాంటి అంశాలపై ప్రతిపక్షం ఎంత రెచ్చగొట్టినా కూడా మోడీ చాలా పరిమితంగా స్పందించారు. ఈ బ్రాండ్ మేనేజ్మెంటే మోడీ బ్రాండ్కు వన్నె తగ్గకుండా సాయపడుతోంది. నిజానికి గతంలోనూ కొందరు ప్రధానులు తమకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నారు. నెహ్రూ పేరుతో జాకెట్లు ఫేమస్, ఇందిరాగాంధీ వేషాధారణ ఒక బ్రాండ్, రాజీవ్ గాంధీ క్యాజువల్స్తో యూత్ ఐకాన్ అయ్యారు. అలాగే మోడీ కూడా బ్రాండ్ ఇమేజ్ని సృష్టించుకున్నారు. అయితే కేవలం ఒక అంశమని కాకుండా చాలా విషయాల్లో మోడీ బ్రాండ్గా చలామణవుతున్నారు. మోడీ వ్యక్తిత్వాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఎక్కడా నీరసపడే సందర్భమే కనిపించదు. క్షమాపణలు చెప్పడం, వెనక్కి తగ్గడం, నిర్ణయం తీసుకున్నాక పునరాలోచించడానికి కూడా మోడీ ఇష్టపడరు. ఇవేవి ఆయన పొలిటికల్ డిక్షనరీలో లేవు. రైతు చట్టాల విషయంలో కూడా చాలా అయిష్టంగా వెనక్కి తీసుకున్నారు. అది తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే జరిగింది. పైగా పూర్తిగా వెనక్కి తగ్గలేదు, మార్చి తెస్తామని ప్రకటించారు. గతంలో ప్రధానులు వారి కుటుంబ నేపథ్యాలతో బ్రాండ్ సృష్టించుకుంటే మోడీ మాత్రం బాల్యంలో పడ్డ కష్టాలతో సరికొత్త బ్రాండ్ని సృష్టించుకున్నారు. ఈ బ్రాండే ఆయన నుంచి మెజార్టీ ప్రజలు స్ఫూర్తి పొందేలా, ఎక్కువ మంది అభిమానించేలా చేస్తుందనే వాదన ఉంది. గుజరాత్ సీఎం అయ్యే నాటికి మోడీ ఆయన కేవలం పార్టీలో సాధారణ నేత మాత్రమే. ఆయనకు బ్రాండ్ ఇమేజ్ కాదు కదా, కనీస ఇమేజ్ కూడా లేదు. కానీ 2012 గుజరాత్ ఎన్నికల నాటికే మోడీ బ్రాండ్ పార్టీని మించి పెరిగింది. గుజరాత్లో అయితే అదే అతిపెద్ద బ్రాండ్. ఇక దేశంలోనూ మోడీ బ్రాండ్కు ఆమోదయోగ్యత పెరిగింది. అందుకే బీజేపీ మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాల్సి వచ్చింది. దేశ రాజకీయాల్లో సోషల్ మీడియాను ప్రభావశీలంగా వాడిన నేత మోడీ. మోడీ బ్రాండ్ సోషల్ మీడియా దెబ్బకు మరింత పెరిగింది. ఎప్పుడూ ఒక బ్రాండ్కు మోడీ కట్టుబడి లేరు. ఎప్పటికప్పుడు బ్రాండ్ మార్చుకుంటూ ప్రజలకు కనెక్ట్ అవుతూ వచ్చారు. మోడీ తన ఇమేజ్ పెంచుకుంటున్నారనే విమర్శలకు ఆయన దృఢమైన నాయకత్వమనే కౌంటరిస్తారు. 2002 గుజరాత్ అల్లర్లపై 2014 తర్వాత మోడీ ఎక్కడా మాట్లాడలేదు. ఎవరైనా ఈ విషయంపై విమర్శించినా కూడా మోడీ మాత్రం మౌనాన్నే ఆయుధంగా ప్రయోగిస్తారు. మోడీ బ్రాండ్ ఏ రేంజ్కు పెరిగిందంటే గతంలో ప్రభుత్వం గ్యారెంటీ అని చెప్పే విషయాలు కూడా ఇప్పుడు మోడీ గ్యారెంటీలుగా మారిపోయాయి. 1971 ఎన్నికల సందర్భంగా ప్రచారాంశం ఏంటి అని ఇందిరాను అడిగితే నేనే అని ఆమె బదులిచ్చారు. ఇప్పుడు బ్రాండ్ మోడీకి అంతే ప్రాధాన్యత ఉందనేది బీజేపీ చెప్పే మాట. భవిష్యత్తులో మోడీ ఓడినా ఆయన మార్కెటింగ్ మంత్ర, బ్రాండ్ బిల్డింగ్ అనేవి రాబోయే రాజకీయ నేతలకు కేస్ స్టడీలా ఉంటాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. మోడీ బ్రాండ్ బీజేపీకి సంజీవనిలా పనిచేస్తోంది. కేవలం పార్లమెంట్ ఎన్నికల్లోనే కాదు, అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోడీ బ్రాండ్ బాగా వర్కౌట్ అవుతోంది. కర్ణాటకలో బీజేపీ ఓటమితో మోడీ బ్రాండ్ పై సందేహాలొచ్చాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో కాషాయ పార్టీ గెలుపుతో మోడీ బ్రాండ్ చెక్కు చెదరలేదని తేలిపోయిందనేది బీజేపీ చెప్పే మాట. కర్ణాటకలో బీజేపీ ఓడగానే మోడీ పనైపోయిందనే విమర్శలొచ్చాయి. మోడీ బ్రాండ్ పని చేయలేదని ప్రతిపక్షాలు సంబరపడ్డాయి. కానీ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఉత్తరాదిన మోడీ బ్రాండ్ మ్యాజిక్ చేసింది. సర్వేల అంచనాలు తలకిందులు చేస్తూ బీజేపీ మంచి మెజార్టీలు సాధించింది. సీనియర్లను సీఎంలుగా చేస్తామని చెప్పకపోయినా స్థానికంగా బలమైన నేతల్ని పక్కన పెట్టారనే సంకేతాలొచ్చినా జనం అవేవీ పట్టించుకోలేదు. మోడీ గ్యారెంటీ అనేది బీజేపీకి తిరుగులేని మంత్రంగా పనిచేసింది. జనం కేవలం మోడీని చూసి ఓట్లేశారు. దీంతో హిమాచల్ మినహా హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. లోక్సభ ఎన్నికలకు సెమీస్గా అభివర్ణించిన ఎన్నికల్లో నిలిచి గెలిచిన మోడీ బ్రాండ్ తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. మోడీ బ్రాండ్ ప్రజల మనసుల్లో బలంగా దూసుకెళ్లింది. మోడీతో సెల్ఫీలు తీసుకునే దశ నుంచి మోడీ కటౌట్లతో కూడా సెల్ఫీలకు క్యూ కట్టే క్రేజ్ వచ్చేసింది. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. రైల్వే స్టేషన్లలో మోడీ సెల్ఫీ బూత్లు కూడా బిజీగా ఉంటున్నాయి. మోడీ బ్రాండ్ ఓటర్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. రాష్ట్రాల ఎన్నికల్లో కూడా బ్రాండ్ మోడీ బీజేపీకి సగటున 10% అదనపు ఓట్లు తెచ్చిపెడుతోంది. అంటే మోడీ బ్రాండ్ లోక్సభ ఎన్నికలకే పరిమితం కావడం లేదు. నిజానికి ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ మోడీ బ్రాండ్నే తెరపైకి తెస్తోంది. బీజేపీ ఓడిన కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో కూడా మోడీ బ్రాండ్ ఇమేజ్ చెక్కు చెదరలేదని, ప్రభుత్వ వ్యతిరేకతే ఓడించిందని తేలింది. కర్ణాటక సర్వేలో అయితే ఓటర్లు తమ తీర్పుకు బ్రాండ్ మోడీకి సంబంధం లేదని నిర్మోహమాటంగా చెప్పేశారు.
లోక్సభ ఎన్నికల్లో మోడీకే ఓటేస్తామని కూడా వారిలో కొందరు చెప్పారు. 2024 ఎన్నికలకు ముందు మెజార్టీ రాష్ట్రాల్లో మోడీ రోడ్ షోలు నిర్వహించి మోడీ బ్రాండ్ను మరింత బలంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడ స్థానిక బీజేపీ నేతల కంటే ప్రధానిగా ఉన్న మోడీనే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ఇదో చిల్లర రాజకీయమని, ప్రధాని స్థాయికి తగిన పని కాదని విపక్షాలు మొదట్లో విమర్శించాయి. కానీ ఇదంతా మోడీ బ్రాండ్ మేనేజ్మెంట్లో భాగమేనని ఆలస్యంగా తెలుసుకున్నాయి. కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రమే దేశమంతా తిరిగి ప్రచారం చేస్తే ప్రజలకు అంతగా కనెక్ట్ అవ్వడం కుదరదు. అందుకే ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ విస్తృతంగా తిరిగితే తన బ్రాండ్ దేశం నలుమూలలా మరింతగా విస్తరిస్తోందనేది మోడీ నమ్మిన సూత్రం. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా గెలవకున్నా మోడీ బ్రాండ్ మాత్రం జనంపై ముద్ర వేస్తోందని బీజేపీ నమ్ముతోంది. ఇలా రెగ్యులర్ గా జనంతో కనెక్ట్ కావడమే మోడీ బ్రాండ్ సక్సెస్ సీక్రెట్ అంటోంది ఆ పార్టీ. బీజేపీ అంతకంతకు మోడీ బ్రాండ్ పై ఎక్కువగా ఆధారపడుతోంది. మోడీ బ్రాండ్ ఉండగా టెన్షన్ ఎందుకు దండగా అనుకుంటోంది. అందుకే ఎన్నికలకు ఎప్పుడూ రెడీగా ఉంటోంది. ఇదంతా మోడీ బ్రాండ్ పుణ్యమేనేది విశ్లేషకుల మాట. ఎన్నిక ఏదైనా మోడీ దిగితే సీన్ మారిపోతుందని ప్రత్యర్థులు భయపడుతున్నారు. అంశం ఏదైనా మోడీ చెప్తే ఓటర్లపై దాని ప్రభావం వేరేలా ఉంటోంది. ఇదంతా మోడీ బ్రాండ్ మహిమే అంటున్నారు కాషాయ నేతలు. మార్కెటింగ్లో బ్రాండ్ అంబాసిడర్ల పాత్ర కీలకం. ఇప్పుడు రాజకీయాల్లో మోడీ బ్రాండ్ అంబాసిడర్గా అవతరించారు. దాదాపు 2 దశాబ్దాలుగా బ్రాండ్ మేనేజ్మెంట్ను విజయవంతంగా చేసుకుంటున్నారు. మోడీ ఏ బ్రాండ్ తెరపైకి తెచ్చినా దాన్ని జనం రిసీవ్ చేసుకుంటున్నారు. రిసీవ్ చేసుకునేలా మోడీ వ్యూహరచన చేస్తున్నారు. ఈ బ్రాండ్ బిల్డింగ్ టెక్నిక్ మోడీ బ్రాండ్ విలువను అంతకంతకు పెంచుతోంది. హిందుత్వ, అయోధ్య రామమందిరం లాంటి అంశాలు బీజేపీ అమ్ముల పొదిలో ఎప్పటినుంచో ఉన్నాయి. కానీ వాటికి మోడీ బ్రాండ్ తోడయాకే కాషాయ పార్టీ దశ తిరిగింది. ఇప్పుడు మోడీ బ్రాండ్ పార్టీని మించి ఎదిగింది. ప్రతిపక్షాలకైతే మోడీ బ్రాండ్ను ఎలా కౌంటర్ చేయాలో కూడా అర్థం కావడం లేదనేది బీజేపీ చెప్పే మాట. అసలు ఎన్నికల ప్రచారాన్ని ఒక ఈవెంట్లా నిర్వహించడం, పొలిటికల్ ప్రసంగాన్ని ఒక ప్రొడక్ట్ మార్కెట్ చేస్తున్నట్టుగా ప్రొజెక్ట్ చేయడం లాంటివి మోడీని మిగతా నేతలకు భిన్నంగా నిలిపాయి. రాజకీయాల్లో చెప్పుకోవాల్సిన విషయమే ఒక పార్టీకి ఒక ప్రొడక్ట్. దీన్ని విజయవంతంగా మార్కెట్ చేసుకున్న వారే అధికారంలోకి వస్తారు. ఈ మార్కెటింగ్ మంత్రాకు బ్రాండ్ అంబాసిడర్ కీలకం. బీజేపీకి మోడీ బ్రాండ్ అంబాసిడర్గా మారడంతో ఆ పార్టీ చెప్పాలనుకున్న విషయం చాలా తేలికగా ఓటర్లకు చేరుతోంది. ఇదే విషయం చెప్పడానికి ఇతర పార్టీలు కష్టపడాల్సి వస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అత్యంత సాధారణ జీవితం నుంచి దేశంలోనే అత్యంత ఉన్నతమైన ప్రధాని పదవి చేపట్టిన ఘనత నరేంద్ర మోడీ సొంతం. ఈ స్ఫూర్తిదాయక ప్రయాణమే ఆయన బ్రాండ్కు తిరుగులేని విలువని చేకూరుస్తుందనే వాదన కూడా ఉంది. ప్రధానిగా మోడీ ఎన్నో విషయాల్లో తన ప్రత్యేకతను చూపించుకున్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నేతలు నడుచుకోక తప్పదు. కానీ చాలా కొద్దిమంది నేతలు మాత్రమే తమ మాట ప్రజలే వినేలా చేయగలరు. స్వతంత్ర భారత చరిత్రలో అలాంటి నేతలు అతి కొద్ది మందే ఉన్నారు. అలాంటి వారిలో మోడీ కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇదంతా మోడీ బ్రాండ్ మహత్వమే అంటోంది బీజేపీ. ఎన్నో ఆశలు, మరెన్నో ఆకాంక్షల మధ్య దేశ ప్రజలు 2014లో మోడీకి తొలిసారిగా ప్రధాని అవకాశం ఇచ్చారు. మోడీ వేవ్ ఏ రేంజ్లో ఉందంటే ఆయన ధాటికి ఎన్నో రాజకీయ వటవృక్షాలు కూలిపోయాయి. బీజేపీకి ఏమాత్రం పట్టులేని ప్రాంతాల్లో కూడా మోడీ గాలివిచ్చింది. అంతకుముందు 12 ఏళ్ల పాటు గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రంలో తిరుగులేని రాజకీయం చేసిన మోడీ అదే ఒరవడిని ఢిల్లీ వచ్చాక కొనసాగించారు. రాజకీయ జీవితంలో ఓటమన్నదే ఎరుగని తిరుగులేని నేతగా పేరు తెచ్చుకున్నారు. మోడీ తెచ్చిన ఊపుతో దేశంలో పలు రాష్ట్రాల్లో బీజేపీ జెండా రెపరెపలాడింది. దశాబ్దాలుగా బీజేపీకి ప్రాతినిధ్యమే లేని రాష్ట్రాల్లో కూడా అధికార పీఠం దక్కడంతో బీజేపీలో నమో జపం కూడా ఎక్కువైపోయింది. సాధారణంగా రాజకీయ నేతలకు ఇమేజ్ ఉంటుంది. కానీ మోడీ లాంటి కొందరు నేతలకే బ్రాండ్ ఉంటుంది. మోడీ బ్రాండ్ పాతబడకుండా ఎప్పటికప్పుడు కొత్త హంగులద్దుతూ వచ్చారు మోడీ. ప్రధానిగా పరిపాలనపై కూడా మోడీ తనదైన ముద్ర వేశారు. అవినీతికి తావిచ్చేది లేదని అధికార బాధ్యతలు చేపట్టిన తొలి రోజే కార్యదర్శులకు స్పష్టం చేశారు. అన్నట్టుగానే చాలా వరకు కేంద్ర పథకాల్లో నిధులు వృధాను అరికట్టారనే పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో రాష్ట్రాలను లెక్కలడిగి ముఖ్యమంత్రుల్ని చిన్నబుచ్చారనే విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. పైకి టీమిండియా అని చెప్తూ పెద్దన్న పాత్రే పోషిస్తున్నారని బీజేపీయేతర సీఎంలు మోడీ గురించి ఎన్ని విమర్శలు చేసినా కూడా ప్రజలు మాత్రం నమ్మలేదు. మోడీ నిజాయితీపరుడు, ఆయన ఏం చేసినా పేదల మంచి కోసమే చేస్తారని గట్టిగా విశ్వసించారు. ఈ కారణాలే ఎప్పటికప్పుడు మోడీ బ్రాండ్ను మరింత పటిష్టం చేశాయి. చాలా సమస్యలకు మోడీ బ్రాండ్ పరిష్కారం చూపిందని బీజేపీ నమ్ముతోంది. ప్రధానిగా మోడీ తీసుకున్న కఠిన నిర్ణయాలను బ్రాండ్ విలువ కారణంగానే దేశం ఆమోదించిందనేది ఆ పార్టీ విశ్లేషణ. నోట్ల రద్దు లాంటి నిర్ణయానికి మోడీ బ్రాండ్ రక్షణ కవచంలా నిలిచిందని నమ్ముతోంది బీజేపీ. పరిస్థితులకు తగ్గట్టుగా బ్రాండ్ కాదు, బ్రాండ్నే పరిస్థితులకు తగ్గట్టు వాడుకోవడం మోడీ శైలి. రాజకీయ నేత, అధికార పదవి, పార్టీలో హోదా ఇలా ఎక్కడ పనిచేసినా తన బ్రాండే మోడీకి శ్రీరామ రక్షగా పనిచేస్తుందనేది విశ్లేషకులు చెప్పే మాట.
మోడీ వస్త్రధారణ, నడక, వేగం, ఆరోగ్యం, గాంభీర్యం ఇవి కూడా ఆయనకంటూ ఓ బ్రాండ్ సృష్టించాయి. అంతర్జాతీయ వేదికలపై చురుగ్గా కదలడం కూడా మోడీ బ్రాండ్ విలువను బాగా పెంచింది. రాజకీయంగా మోడీ గణనీయమైన విజయాలు సాధించారు. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు స్థానిక బీజేపీ నేతల్ని కాకుండా మోడీని చూసే కాషాయ పార్టీని గెలిపించారు. మోడీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోయినా అసలు ఆ స్థాయి వ్యక్తులెవరూ లేరని ప్రత్యర్థులు గుర్తు చేసినా ప్రజలు మాత్రం పట్టించుకోలేదు. సీఎంగా ఎవరున్నా తానే ఢిల్లీ నుంచి అన్నీ మానిటర్ చేస్తానన్న మోడీ మాటపై నమ్మకం ఉంచారు. ఒక రకంగా మోడీ బ్రాండ్ను మరింత బలోపేతం చేశారు. మోడీ రాజకీయ జీవితంలో ఎన్నోసార్లు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. సాధారణ రాజకీయ నేతలు సంకోచించే నిర్ణయాలను కూడా ఆయన అలవోకగా తీసుకుంటారు. ఆ లక్షణాన్ని తన బలంగా చెప్పుకుంటారు మోడీ. కచ్ భూకంపంతో నైరాశ్యంలో కూరుకుపోయిన గుజరాత్ ఆ తర్వాత ఇంతగా వెలుగులీనుతోందని ఎవరూ ఊహించలేదు. కానీ మోడీ చేసి చూపించారు. గోద్రా అల్లర్ల తర్వాత గుజరాత్లో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని కూడా ఎన్నికల పండితులు ఊహించలేదు. కానీ అది కూడా సాధ్యమేనని నిరూపించారు మోడీ. ఇక దేశంలో బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తుందనే విషయం కూడా ఎవ్వరి ఊహకు అందని విషయం. దాన్ని ఒక్కసారి కాదు 2 సార్లు సాధ్యం చేశారు మోడీ. ఇలా తన పనైపోయిందని ప్రత్యర్థులు భావించిన ప్రతిసారి దిమ్మ తిరిగే జవాబిచ్చిన ట్రాక్ రికార్డ్ ఆయనకుంది. ఇదంతా మోడీ బ్రాండ్ మహిమని బీజేపీ అంటోంది. ఎప్పటికప్పుడు కొత్త నినాదాలతో ప్రజల్ని ఆకర్షించడం మోడీ శైలి. ప్రత్యర్థులు కూడా తిరస్కరించలేని ఆలోచనల్ని దేశం ముందుంచడం ఆయనకి అలవాటు. మోడీ ప్రధాని అయ్యాక లెక్కకు మిక్కిలిగా నినాదాలిచ్చారు. మేక్ ఇన్ ఇండియా లాంటి నినాదాలు మోడీ బ్రాండ్ విలువను మరింతగా పెంచాయంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం దేశంలో అత్యంత జనాకర్షణ గల నేత మోడీనే. ఆయన దరిదాపుల్లో కూడా మరో నేత ఎవరూ లేరు. ఇది కూడా మోడీ బ్రాండ్ బిల్డింగ్ సామర్థ్యానికి నిదర్శనమే అంటారు మార్కెటింగ్ నిపుణులు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా పుట్టిన బీజేపీకి మొదటి నుంచి ఏకవ్యక్తి నాయకత్వం లేదు. కానీ మోడీ వచ్చాక సీన్ మారిపోయింది. పేరుకి పార్లమెంటరీ గ్రూప్ ఉన్నా మోడీ మాటే శాసనం అన్నట్టుగా అమలవుతోంది. కార్యకర్త దగ్గర నుంచి అగ్రనేతల దాకా అందరూ మోడీకి జై కొడుతున్న పరిస్థితి. మోడీ పేరు మోడీ బ్రాండ్గా మారిపోయింది. ఇప్పుడు ఆ బ్రాండ్ లేకపోతే ఎలా అని ఊహించడానికి కూడా బీజేపీ ఇష్టపడడం లేదు. మోడీ ప్రధాని కావడం ఒక ఎత్తైతే పార్టీపై పట్టు సాధించడం మరో ఎత్తుగా చూడాలి. బీజేపీలో మోడీ కంటే సీనియర్ నేతలు చాలా మంది ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో తలపండిన వాళ్లు ఉన్నారు. వీళ్ళందర్నీ ప్రధాని అయిన కొద్ది రోజుల్లోనే మోడీ తన బ్రాండ్తో డామినేట్ చేశారు. ఇదంతా కేవలం ప్రధాని పదవిని అడ్డం పెట్టుకుని మాత్రమే చేయలేదు. డైరెక్ట్గా బూత్ స్థాయి కార్యకర్తలతో కూడా కమ్యూనికేషన్ పెట్టుకోవడం ఆయనకు ఉపయోగపడింది. అంతకు మించి మోడీ బ్రాండ్ మంత్రంలా పనిచేసింది. గుజరాత్ నుంచి వచ్చిన మోడీ ప్రధాని అభ్యర్థిగా యూపీ నుంచి బరిలోకి దిగడం దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల్ని ఆకట్టుకుంది. అప్పట్నుంచి మోడీ కార్యకర్తలతో సమన్వయాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడ కార్యకర్తల్ని కలవడం అలవాటుగా మార్చుకున్న మోడీ కేంద్ర మంత్రులకు అది తప్పనిసరి చేశారు. ఇలాంటి నిర్ణయాలు, పనులు మోడీ బ్రాండ్ను మరింత ఆకర్షణీయంగా మార్చేశాయి. బీజేపీలో వికాస్ పురుష్ వాజ్పేయి, లౌహ్ పురుష్ అద్వానీ కూడా ఆర్ఎస్ఎస్ తలపోటు తప్పలేదు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కీలక కేబినెట్ నిర్ణయాలన్నీ సంఘ్ అప్రూవల్ కోసం నాగ్పూర్ వెళ్లేవనే వాదన ఉంది. ఇక అద్వానీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ ఆయనకు నేరుగా వార్నింగ్ ఇచ్చింది. జిన్నాను పొగిన్న వాళ్లకు పదవిలో ఉండే అర్హత లేదని తప్పుకుంటారా, తప్పించమంటారా అని హెచ్చరించింది. కానీ మోడీ విషయంలో జరుగుతోంది వేరు. మోడీ ప్రధాని అయిన దగ్గర నుంచి ఆయనవన్నీ సొంత నిర్ణయాలే. ఎక్కడా ఆర్ఎస్ఎస్ సూచనల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి లేదు. మోడీ తమను ఓవర్టేక్ చేయడాన్ని సంఘ్ కూడా ఆమోదించినట్టే కనిపిస్తోంది. ఒక రకంగా మోడీ బ్రాండ్ విలువను ఆర్ఎస్ఎస్ కూడా గుర్తించింది. గతంలో కాంగ్రెస్ నేతలు ఇండియానే ఇందిరా, ఇందిరే ఇండియా అన్నారు. ఇప్పుడు కాషాయ నేతలు మోడీయే బీజేపీ, బీజేపీయే మోడీ అంటున్నారు. కొత్తగా బలపడాలనుకుంటున్న ప్రాంతాల్లో కూడా మొదట మోడీ పేరు చెప్పి ఆ తర్వాతే బీజేపీ పేరు చెప్తున్నారన్న మాటలు కూడా అతిశయోక్తి కాదు. మోడీ బ్రాండ్ను మించిన ప్రచార సాధనం మరొకటి లేదని బీజేపీ బలంగా నమ్ముతోంది. మోడీ నినాదం మరీ ఎక్కువపోయిందనే విమర్శలొస్తున్నా కూడా కాషాయ క్యాడర్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మోడీ నినాదంతో మరింత మంది ఓటర్లకు చేరువవుతున్నామనే వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. బీజేపీ నేత మోడీ కంటే ప్రధాని మోడీకి ప్రజాదరణ ఎక్కువగా ఉందనే విషయంలో మరో మాటకు తావు లేదు. అందుకే బీజేపీకి ఓటేయండి అనడం కంటే మోడీ పార్టీకి ఓటేయండి అనడం సులువనే వాదన కూడా ఉంది. ఇది నిజమేనా అనే తర్కానికి ఇప్పుడు తావు లేదు. ఎందుకంటే రాజకీయాల్లో లాజిక్ల కంటే మ్యాజిక్లకే విలువెక్కువ. మోడీ పేరుతో మ్యాజిక్ జరిగినంతకాలం ఈ ట్రెండ్ కొనసాగొచ్చు. మోడీ ప్రధాని అయినప్పటి నుంచి ఆయన ఇమేజ్ తగ్గకపోవడం కూడా బీజేపీకి అనుకూలిస్తోంది. మోడీ బ్రాండ్ విలువ ఎప్పటికప్పుడు నిరూపితమవుతూనే ఉందని బీజేపీ సంతోషపడుతోంది. దక్షిణాదిని పక్కన పెడితే ముఖ్యంగా హిందీ బెల్ట్లో మోడీకి సాటి వచ్చే వక్త లేకపోవడం ఆయనకు ప్లస్గా మారుతోంది. దీంతో మోడీ బ్రాండ్ విలువ చెక్కు చెదరడం లేదు.
పార్టీ, సంఘ్, క్షేత్రం ఎక్కడ చూసినా మోడీ బ్రాండ్ వర్కౌట్ అవుతోంది. మోడీకి ధీటైన నేత బీజేపీలో ఎవరూ లేరు. దీనికి తోడు పార్టీకి మంచి కాలం నడుస్తోంది. ఇలాంటప్పుడు మోడీని డిస్టర్బ్ చేయడం ఎందుకనేది సంఘ్ ఫీలింగ్. ఆర్ఎస్ఎస్ మనసెరిగిన బీజేపీ నేతలు కూడా మోడీ తిరుగులేని నేత అని ఒప్పుకుంటున్నారు. మోడీ వచ్చాక నేరుగా చెప్పకపోయినా పరోక్షంగా హిందువులకు గౌరవం పెరిగిందని, ప్రపంచం భారతీయ సంస్కృతిని చూసే కోణం మారిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో మోడీని టచ్ చేసే సాహసం పార్టీలో ఎవ్వరూ చేయడం లేదు. ఎవరైనా పొరపాటున మోడీపై కాస్త గట్టిగా మాట్లాడినా వెంటనే కార్యకర్తల నిరసనలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్లు తప్పడం లేదు. అందుకే మోడీ కంటే సీనియర్లు కూడా మోడీని పల్లెత్తు మాట అనడానికి జంకుతున్నారు. ఇదంతా మోడీ తనకు తానుగా సృష్టించుకున్న తిరుగులేని బ్రాండ్ అని చెప్పాలి. మరి రాజకీయాల్లో మోడీ బ్రాండ్ అంబాసిడర్గా ఇంకెంతకాలం మార్కెటింగ్ చేస్తారనేది చూడాల్సింది.